ఎలాగో మనోడికి ఫ్రీడమ్ ఫుల్ ఉంటుంది, మందేయడానికి, చిందేయడానికి, చితకేయడానికి. మన అబ్బాయికి బాగా తెలుసు. అయినా ఏదో మనం పెద్దగా ఆడగలను అనుకున్నాం, మనకంటే పెద్ద పెద్ద ఆడగలు ఉన్నారు, ఎస్పెషల్లీ ది గర్ల్స్. సగం రాజ్యాలే ఆడవాళ్ళు కూలిపోయినారా, మనమే అంతరా ఏంటి ఏనుగు ముందు ఏలక పిల్లంతా లేకపోతే సేమ్ అంతా. సో అకార్డింగ్ టు దిస్ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకని మళ్ళీ చెప్పలేనులే, బట్ కాకపోతే వాళ్ళు పిల్లల్ని కలపాలను, పిల్లల్ని కన్నగలరు. అది సంథింగ్ ఈ కడుపు ఉంటుంది, నేను మాత్రం దాన్ని దైవంతో సమానంగా చూస్తాను అనమాట. అంటే ఏదో పెట్టినట్టు ముందు ఫీల్ అయిపోయింది. సో అదనమాట. సో తనకి రెస్పెక్ట్ అందుకు వచ్చింది, బట్ కాకపోతే తనకి ఫ్రీడమ్ ఉండదు, దాని గురించి తను బాధపడింది. ఇండిపెండెన్సీ ఉండదు. బట్ మనకి ఇండిపెండెన్సీ ఏ పుట్టుకతోనే మన అమ్మ బాబులు మనల్ని ఏ పాటికి సంపాదించు, మమ్మల్ని పోషించు, ఈ గోల్లో ఉంటాం అనుకో. సో మనకి ఇన్కమ్ చేసే అంటే డబ్బు సంపాదించే రిసోర్స్ ఉండవు. సెకండ్ మనకి రెస్పెక్ట్ ఉండదు నలుగురిలో. మగాళ్ళం కదా, కష్టపడాలి, పోషించాలి, పోషిస్తేనే నలుగురిలో విలువ. సో మగాడు తనకి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ వస్తే తప్ప తన లైఫ్ గురించి ఆలోచించలేడు. అవునా కదా? అదే నేను దమ్మి పడుకుంటుంది, ఎందుకంటే చెప్పేది మనమైన. సో ఎంతో నిజం ఉంటే కానీ నేను నోరు జారను. సో ఒక అబ్బాయి తన లైఫ్ గురించి కావచ్చు, తన సంథింగ్ దేని గురించి అని ఆలోచించాలంటే ఒకటే, తనకి ఎలాగో ఫ్రీడమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ కూడా తను చిన్నప్పటి నుంచి అవుతాడు. అవి గారాబాలు ఉంటాయిలే కానీ ఒకనొక టైం వస్తే ఖచ్చితంగా వీడే పోషించాలి. తర్వాత తను కావాల్సిన ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ సంథింగ్. ఇంత ఒక ఫ్రీ పేపర్ మనం మనిగి అన్నిటి గురించి అర్థం చేసుకోవాలంటే మనం నెత్తి మీద భారం ఉండాలన్నమాట. ఏమీ లేని నాకు ఎగిరేరి పడిద్ది, అన్నీ నాకు ఒదిగి ఉండిద్ది అన్నట్టు మనం కాన్స్టెంట్గా ఒక చోట ఉండాలన్నా, ఒక పని మీద ఉండాలన్నా, ఒక బాధ్యతగా ఉండాలన్నా సరే మన నెత్తి మీద భారం పెట్టుకోవాలి. అది కుటుంబం కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా కావచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ అనేది మగాడికి అర్థమయ్యేటట్టు చెప్పతే తప్ప మనం మగాడిని కన్విన్స్ చేయలేం. అది ఉన్నాడు ఇది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి పోతుంది.